బంగారం వెండి ధరలు క్షీణతకు కారణాలు ఏంటి? యుద్ధం జరుగుతున్న వేళ పెరగాల్సిన పుత్తడి సిల్వర్ ఎందుకు తగ్గుతున్నాయి? ఈటీఎఫ్లోకి పెట్టుబడులు పెరగడమా, లేదంటే ఆయిల్ గ్యాస్ ధరల డిమాండ్ బంగారంపై పడుతోందా? 1983 నాటి పరిస్థితులు మళ్లీ రిపీట్ అవుతున్నాయా? పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఫలితంగా బంగారం ధరలపై అంచనాలు తలకిందులవుతున్నాయి. ఉద్రిక్తతల కారణంగా ధర పెరుగుతుంది అనుకున్న బంగారం రోజు రోజుకు పడిపోతోంది. ఇన్వెస్టర్లు ఎంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $4,500 దిగువకు పడిపోయింది. దాదాపు 43 ఏళ్ల తర్వాత పసిడి పతనమవడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు 18% వరకు పడిపోయాయి. సిల్వర్ అయితే మరీ దారుణం, ఏకంగా 33% క్షీణించి మదుపరులకు షాక్ ఇచ్చింది. గరిష్టానికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతానికి 1,30,000కు పడిపోయాయి. సాధారణంగా ఇలాంటి సంక్షోభ సమయాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న బంగారం ధరలు పెరగట్లేదు. సాధారణంగా ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం లాంటి సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు వెళ్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభం నుంచి బంగారం 18% పడిపోతే ఓవరాల్ 43% క్షీణించింది. ఇరాన్ అమెరికా యుద్ధానికి ముందు గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాములు 1,65,000 పలికింది. 23 రోజుల్లోనే ఏకంగా 32,000 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,33,000 పలుకుతోంది. వెండి అయితే 3,15,000 నుంచి 2,07,000కు పతనమైంది. బంగారం ధరలు 1983 తర్వాత 2020 కోవిడ్ టైంలో 18%, 2022 రష్యా యుక్రెయిన్ యుద్ధం వేళ 20% పతనమయ్యాయి. అయితే ఆ తర్వాత పుంజుకున్నాయి. పసిడి పతనానికి అనేక కారణాలున్నాయి. మొదటిది, గత 3 ఏళ్లలో వచ్చిన భారీ లాభాలను ఇన్వెస్టర్లు ఇప్పుడు స్వీకరిస్తున్నారు. దీంతో పసిడి వెండి అమ్మకాలు భారీగా నమోదవుతున్నాయి. రెండో అంశం ఏంటంటే, పెట్టుబడిదారులు ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. తమ డబ్బును సేఫ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా డబ్బు ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లుతోంది. మూడో రీజన్, 2026 జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్లో 24,000 పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారుడు డీమెటీరియలైజ్డ్ పేపర్ రూపంలో వాస్తవ లోహానికి బదులుగా ఈటీఎఫ్లో పెట్టుబడి పెడతారు. అది వర్తకం ద్వారా వాస్తవ బంగారానికి బదులుగా యూనిట్ రూపంలో వారికి క్రెడిట్ అవుతుంది. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సులభమైన మార్గాన్ని అందిస్తుంది. బంగారు ఈటీఎఫ్లను కొనుగోలు చేయడం, విక్రయించడం అనే ప్రక్రియ ఏదైనా ఇతర ఈక్విటీ ఆధారిత ఫండ్ లాగానే ఉంటుంది. యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం గగనమైంది. ఇది కూడా బంగారం ధరలకు ప్రతికూలంగా మారుతోంది. ఐదో అంశం, ఆయిల్ గ్యాస్ ధరలు పెరగడంతో ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ సిల్వర్ నుంచి డబ్బు బయటకు వెళ్తోంది. కమోడిటీ ఎక్స్చేంజ్ గోల్డ్ ఫ్యూచర్స్లో ఔన్స్ బంగారం ఒక దశలో 2.47% పడిపోయి $4,492 వద్ద ట్రేడ్ అయింది. అదేవిధంగా ఔన్స్ వెండి 5% పడిపోయి $70 దిగువకు చేరింది. కొన్ని నెలల కిందట ఫ్యూచర్స్లో వెండి జీవనకాల గరిష్టాలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలతో ఈ రెండింటి ధరలు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నాయి. దాంతో ధరలు పెరిగినా మదుపర్లు అందులో పెట్టుబడులు కొనసాగించలేక తమ వాటాలు ఉపసంహరించుకుంటున్నారు. 1979-80 మధ్యలో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఒక ఔన్స్ ధర $850 పైకి చేరగా అప్పుడు కూడా ఇరాన్లో విప్లవం కారణంగా చమురు సరఫరాకు అంతరాయమే కలిగింది. మరోవైపు యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. రెండు శక్తివంతమైన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగడంతో ఈ అనిశ్చితితో కొన్నేళ్ల పాటు కొనసాగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే లక్ష్యంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా డాలర్ను బలోపేతం చేయడంతో ఔన్స్ పుత్తడి ధర 15 నుంచి 20% మేర పడిపోయింది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర దాదాపు $40 వరకు పెరిగినా బంగారం ధర పెరగడానికి బదులు మరింత తగ్గుతోంది. డాలర్కు గిరాకీ పెరగడం వల్ల పెట్టుబడులు మళ్లడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. బ్యారెల్ చమురు ధర $200కు చేరితే బంగారం ప్రస్తుత స్థాయి నుంచి 17 నుంచి 20% పెరిగి ఔన్స్ $5,400 నుంచి $6,000 పలకొచ్చని అంచనాలున్నాయి.